నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. సో బ్రో, ఈ రోజు మన దగ్గర డ్యూక్ 250 BS6 న్యూ మోడల్ ఉంది. సో మనం ఈ డ్యూక్ 250 న్యూ మోడల్లో ఏమున్నాయని చూస్తే మనకి ఫస్ట్ ఈ హెడ్లైట్ కనిపిస్తుంది మనకి. సో ఈ హెడ్లైట్ చూసినట్లయితే మనకి డ్యూక్ 390లో యూజ్ చేసేవారు ఈ హెడ్లైట్, 6-pack LED హెడ్లైట్. సో మనకి ఇప్పుడు డ్యూక్ 250లోకి అవైలబుల్ తీసుకొచ్చారు. అండ్ దీంట్లో 2 మోడ్స్ యాడ్ చేశారనమాట. ఎలా అంటే రోడ్ మోడ్ ఒకటి, సూపర్ మోటో మోడ్ ఒకటి. సో మనం రీసెంట్గా హౌస్క్వర్నా వెట్పిలన్ 250 గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో రోడ్ మోడ్ అండ్ సూపర్ మోటో మోడ్. సో సేమ్ దాని లెక్కనమాట. అండ్ మిగతాదంతా ఆల్మోస్ట్ సేమే ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ బైక్ని వాక్ అరౌండ్ చేసి బైక్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అండ్ దాని తర్వాత రైడ్ చేసి నా రైడ్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇదేనమాట KTM డ్యూక్ 250 న్యూ మోడల్. నేనైతే ఫస్ట్ చెప్పాను కదా, మనకి మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. ఈ హెడ్ ల్యాంప్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. సో నేను యూజువల్గా డ్యూక్ 390లో చూసి చాలా ఆనందపడేవాడిని ఇలాంటి హెడ్లైట్. మనకి డిస్ప్లే చూసినట్లయితే డిస్ప్లే అయితే నార్మల్దే. ముందు మనం డ్యూక్ 250లో ఏ డిస్ప్లే అయితే చూసామో ఆ డిస్ప్లేనే ఇచ్చారు. అండ్ ఈ సిగ్నల్ ఇండికేటర్స్కి వచ్చేసరికి సిగ్నల్ ఇండికేటర్స్ కూడా నార్మల్ పాత డ్యూక్లో ఏవైతే ఇచ్చారో అవే ఉన్నాయి. అండ్ ఒకసారి మనం బైక్ వెనక్కి వచ్చి చూసినట్లయితే గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, గ్రాబ్ హ్యాండిల్స్ అయితే కొంచెం ఆల్టరేషన్ అయితే చేశారు. ఎందుకంటే ఈ గ్రాబ్ రిల్స్తో కొంచెం ఫాల్ట్ అయితే ఉండేది పాత డ్యూక్ 250లో. నేను అది చాలా ఎక్కువగా ఫేస్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ లైట్కి కొంచెం ఎఫెక్ట్ అయ్యేది, అది ఈ లైట్లోకి వాటర్ వెళ్ళిపోవడం అలాంటివి చాలా జరిగాయి. సో మనకి ఇప్పుడు ఈ గ్రాబ్ హ్యాండిల్స్ అనేవి అయితే చేంజ్ చేశారు. సో వెనకాల పిలియన్కి పట్టుకోవడానికి కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ నుంచి చూసినట్లయితే మడ్ గార్డ్, వెనకాల సిగ్నల్ లైట్స్ అండ్ ఇంకా మిగతా బ్యాక్ లుక్ అయితే ఇదనమాట. పాత డ్యూక్ 250లో ఏమైతే ఉందో సేమ్ అలాగే కనబడుతుంది మీకు. పెద్దగా బ్యాక్ నుంచి అయితే చేంజ్ ఏమి ఉండదు. సో మనకి బైక్ డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది అండ్ WP సస్పెన్షన్ తో వస్తుంది, అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్. అండ్ ఈ బైక్ లో అయితే మనకి MRF రేడియల్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 150/60 17 ఇంచ్. అండ్ మనం ఫ్రంట్ టైర్కి వచ్చేసరికి MRF రేడియల్ టైర్ 110/70 R17 ఇచ్చారు. సో బ్రేక్స్ చూసినట్లయితే మనకి బైబ్రీ బ్రేక్స్ వస్తున్నాయి. యాజ్ యూజువల్ KTM వాళ్ళు ఎప్పటి నుంచో బైబ్రీ బ్రేక్స్ యూజ్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే స్టిక్ చేశారు. సో మనకి ఈ బైక్ లో క్యాటలిటిక్ కన్వర్టర్ అయితే ఈ బెల్లీ ప్యాన్ తో కవర్ అయిపోయింది. ఈ బైక్ బాడీ చాసే వచ్చేసి మనకి డ్యూయల్ ఫ్రేమ్ స్ప్లిట్ చాసే అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్ప్లిట్ అయింది చాసే అనేది. సో ఇక్కడ మనకి జాయింట్ అనేది అయితే వచ్చింది. సో వెనకాల WP ఎపెక్స్ సస్పెన్షన్ చూడొచ్చు మీరు. ఈ పెయింట్ స్కీమ్ చూసినట్లయితే దీంట్లో మీకు 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ అయితే మరీ అంత హార్డ్ గా కాకుండా స్మూత్ గా కాకుండా మీడియం రేంజ్ లో అయితే ఉంది. మనకి స్ప్లిట్ స్టెప్ అప్ సీట్ అయితే వస్తుంది. పిలియన్ కి అయితే మాత్రం కొంచెం మంచి కంఫర్టే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రాబ్ రిల్స్ పట్టుకోవడానికి కూడా బాగుంది, పొజిషన్ అయితే బాగుంది. గ్రాబ్ రిల్స్ ఎలా పట్టుకొని కూర్చోవచ్చు. మనం రైడర్ మీద ఏం ప్రెజర్ పెట్టుకొని ఉండడానికి ఇవైతే మంచి సపోర్టివ్ గా ఉంటాయి పిలియన్ కి. నేను చెప్పినట్లే మనకి లేడీస్ కి అయితే అటు ఇటు కాలేజ్కి కూర్చున్న వాళ్ళకి అయితే సెట్ అవుతుంది, కానీ కొంచెం ఈ సైడ్ కూర్చోవాలనే వాళ్ళకి మాత్రం సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ KTM బైక్స్ నాట్ మెంట్ ఫర్ దట్ అనమాట. కూర్చోవాలంటే కూర్చోవచ్చు, కానీ కొంచెం కంజెస్టెడ్ గా కూర్చోవాలి, అంత కంఫర్టబుల్ గా అయితే కూర్చోలేరు. సో ఈ బైక్ ఇంజన్ స్పెక్స్ చూసినట్లయితే సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్డ్ 248.8cc F5 BS6 DOHC ఇంజన్ కాన్ఫిగరేషన్తో వస్తుంది. అండ్ దీనిలో పవర్ వచ్చేసరికి 29.6 bhp at 9000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 24 Nm ఆఫ్ టార్క్ at 7500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 31.85 kmpl వస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ మనం లోకల్లో రైడ్ చేసేటప్పుడు మాత్రం 25-26 వస్తుంది అని నా ఉద్దేశం. ఇప్పుడైతే ది లెజెండరీ KTM డ్యూక్ 250ని రైడ్ చేసి చూద్దాం. మన రైడ్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ సిట్టింగ్ పొజిషన్. సో సిట్టింగ్ పొజిషన్ అయితే మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా రిలాక్స్డ్ పొజిషన్ ఉంటుంది ఇది. ఎందుకంటే మీకు ఈ ఫ్రంట్ అనేది పెద్దగా లెంత్ అయితే ఎక్కువ ఉండదు, మనకి చాలా క్లోజ్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే దీనికి ఇక్కడ ట్యాంక్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది అనమాట కీ అనేది. సంభవం నేను ఎందుకో పాత KTM డ్యూక్ 250 మీద ఇది కొంచెం బాడీ వైజ్గా కొంచెం ఎందుకో వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, KTM బ్రాండ్లో నేను ఇలాంటి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం క్వాలిటీ లెస్గా కనిపిస్తుంది నాకు ఈ ఫీల్స్ అవన్నీ కూడా. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి వెళ్తూ మాట్లాడుకుందాం. సో మనం ఆన్ చేసిన వెంటనే మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ సౌండ్ అయితే వస్తుంది. ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో విందాం. సో మీరు స్లో స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు అయితే మీకు ఎగ్జాస్ట్ చాలా స్మూత్గా ఎగ్జాస్ట్ సౌండ్ అయితే పెద్దగా ఏమి వినిపించదు. మీరు RPM షిఫ్ట్లు అలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం డ్రాగ్ రేజ్లు ఎగ్జాస్ట్ అయితే గట్టిగా వినిపిస్తుంది అలాంటి టైంలో మీకు.
వావ్, ఫస్ట్లోనే జరికిచ్చింది నాకైతే ఇది. సో నేను యూజువల్గా ఇలాంటి ఇన్స్టెంట్ పికప్లు అయితే నేను చెక్ చేయడం మానేసాను, ఎందుకంటే మా రోడ్స్ అంతా క్యాపబుల్ కాదనమాట ఇలాంటి స్పీడ్స్ చెక్ చేయడానికి. మనం ఏదైతే షార్ట్ డిస్టెన్స్లో చేసామో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నట్లయితే సో చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఈ స్లిప్పర్ క్లచ్ ఒకటి, మళ్ళీ గేర్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట పాత 250 మీద. మనం కర్వ్స్లో కూడా మంచిగా అయితే హ్యాండిల్ చేయొచ్చు ఈ బైక్ని. సో కంపేరింగ్ టు ఓల్డ్ డ్యూక్ 250, సో నేనైతే దాంతో చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాను. పాత డ్యూక్ 250లో చాలా విసిగిపోయినాం అనమాట. ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు నాకు ఆ టైంలో ఆ మోడల్ని. ఇప్పుడైతే మాత్రం దీన్ని రైడ్ చేసినాక నాకు చాలా బాగా అనిపించింది. మనం గేర్ షిఫ్ట్ చేసినప్పుడు కానీ ఎత్తుకోవడం కానీ మనకి చాలా స్మూత్గా ఉంది. సో ఈ ఎగ్జాస్ట్ నోట్ అనేది కూడా మనం హైయర్ ఆర్పిఎమ్స్కి వెళ్ళేటప్పుడు మనకి డెఫినెట్గా వినిపిస్తుంది. మనకి ఎగ్జాస్ట్ ఏమి వినిపించదు, బాగోలేదు అనుకోవడానికి అయితే లేదు. సో మనం ఒకసారి బ్రేకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ దీంట్లో ఏబిఎస్ అవైలబుల్ ఉంది కాబట్టి మంచి బ్రేకింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అఫ్కోర్స్ కేటీఎం ఇలాంటి వాటిల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం యాజ్ యూజువల్ కేటీఎం డ్యూక్స్లో మనకి ఏమైతే ఆప్షన్స్ ఉంటాయో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సేమ్ అయ్యే ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. కాకపోతే డ్యూక్ 250లో ఏంటంటే మోడ్స్ అయితే చేంజ్ చేశారు. ఒకటేమో రోడ్ మోడ్ అనమాట, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు రోడ్ మోడ్ చూపిస్తుంది కదా, ఇది రోడ్ మోడ్ అనమాట. సో అది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి సూపర్ మోటో మోడ్లోకి వెళ్తుంది. ఒకసారి సూపర్ మోటో మోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఈ సెట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. సో రిలీజ్ అని అడుగుతుంది అది. ఇప్పుడు సూపర్ మోటో మోడ్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు సూపర్ మోటో మోడ్లో ఎలా ఉందో ఏంటనేది చెప్దాం. సో సూపర్ మోటో మోడ్లో చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ మనకి ఏబిఎస్ అయితే ఆఫ్ అయిపోయింది. దట్ మీన్స్ మనకి బ్రేకింగ్ అయితే మనకి ఏబిఎస్ అయితే ఆన్లో ఉండదు సూపర్ మోటో మోడ్లో. సో అదొకటి మీరు చూసుకోవాలి. సో సూపర్ మోటో మోడ్లో అయితే ఎందుకో కొంచెం రఫ్గా తోలొచ్చు అనిపిస్తుంది బండి. సో మనం ఒకసారి హార్న్ చూసినట్లయితే బజాజ్ చేతక్ హార్న్ ఉంటుంది కదా, ఆ చేతక్ హార్న్లా వినిపిస్తుంది. మనకి ఈ స్విచ్చెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్విచ్చెస్ అయితే ఎందుకో కొంచెం పాత డ్యూక్స్ మీద ఇప్పుడు ఎందుకో కొంచెం క్వాలిటీ తగ్గించినట్టు అయితే అనిపిస్తుంది. సో వీళ్ళు ప్రైస్ రేంజ్ అయితే ఏం తగ్గించకుండా ప్రైస్ అయితే పెంచుకుంటూ పోతున్నారు, కానీ క్వాలిటీ అయితే కొంచెం తగ్గిస్తూ వస్తున్నారు. మరి అది అంతవరకు కరెక్టో ఏంటో వాళ్ళే చెప్పాలి. సో మనం ఈ మిర్రర్స్ చూసినట్లయితే మిర్రర్స్లో మనకి విజిబిలిటీ అయితే బాగానే ఉంది. సో కొంచెం బ్రాడ్గా ఉన్న వాళ్ళు, కొంచెం విడ్త్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఈ షోల్డర్స్ అయితే కొంచెం ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో రెస్ట్ ఆఫ్ దట్ అంతా బాగానే ఉంది. సో మనం రీసెంట్గా డ్యూక్ 250తో పాటు కంపేర్ చేయడానికి ఏముందంటే, మన ఛానల్లో హస్క్వర్నా విట్పిల్లన్ రైడ్ చేసాం కదా, హస్క్వర్నా విట్పిల్లన్ వీడియో చేసాం కదా. సో సూపర్ మోటో మోడ్లో వెళ్ళడానికి మాత్రం ఇప్పుడే చిన్న ఇన్సిడెంట్ జరిగింది, పెద్ద స్కిడ్ అయితే అయింది ఇక్కడ. సో మళ్ళీ ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే దీంట్లో సూపర్ మోటో మోడ్ నుంచి రోడ్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో మీకు ఇలాంటి 250cc బైక్ని రైడ్ చేయాలంటే ఇలాంటి రోడ్లో అయితే సెట్ అవ్వదు అనమాట. కంప్లీట్ 250 పవర్ని ఎంజాయ్ చేయడానికి మీకు ఇలాంటి రోడ్లు అయితే సూటబుల్ కాదు. ఇవి నీట్గా కొంచెం లాంగ్ స్ట్రెచ్ ఉన్న రోడ్లు, మంచి స్మూత్గా మంచి నీట్గా ఉన్న రోడ్లలోకి వెళ్తే మాత్రం మీరు మంచిగా ఫీల్ అవ్వగలుగుతారు ఇలాంటి బైక్స్ని. సో బెటర్ నేను ఈ రోడ్స్లో అయితే ఇలాంటి బైక్స్ని ప్రిఫర్ చేయను. సో ఈ బైక్ చూసినట్లయితే మనకి జస్ట్ 500 కిలోమీటర్స్ వరకే తిరిగింది. సో ఇంకా కొత్త బైక్ అనమాట. సో మేబీ సర్వీస్లు అవి కంప్లీట్ అయితే పవర్ అనేది మొత్తం రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో సస్పెన్షన్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ మీకు రేర్ సస్పెన్షన్ అనేది ఎప్పుడు బాగానే ఉంటుంది కేటీఎంకి. ఫ్రంట్ సస్పెన్షన్ అంత బాగోదు, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవి ట్రాక్ రేసింగ్ పర్పస్లో బిల్డ్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఫ్రంట్ సస్పెన్షన్ హార్డ్ అయితే ఉంటుంది. అండ్ వెనకాల వచ్చేసరికి మనకి స్మూత్గానే ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ కూడా. వెనకాల వచ్చేసరికి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మరీ అంత కాన్ఫిడెంట్గా లీన్ చేయగలం ఈ బైక్ని అంటే మాత్రం నేను చెప్పలేను. ఈ పర్టికులర్ స్ట్రీట్ బైక్లో నాకు ఎందుకో అంత కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు లీన్ చేయడానికి. సో బ్రో, అది కేటీఎం డ్యూక్ 250 నా రైడ్ రియాక్షన్.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మన ఛానల్లో ఇంకా ఇలాంటి బైక్ రివ్యూస్ కానీ ఇలాంటి రైడింగ్ మోటో బ్లాగ్స్ కానీ వస్తుంటాయి. సో తెలుగు బాయ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. ప్లేలో ఉంటుందిగా. ఎట్టుకోవట్లేదా?